ఇదొక సీక్రెట్ టెక్నాలజీ. మన చెవిలో మాటలు దించి మనకు మానసికంగా వేధిస్తారు. మనకు నెత్తిలో వీడియో లెక్క వస్తది. ఈ భాగంలో మనకు వీడియో వస్తది. సో, మనకేమన్నా వాళ్ళు చూపియాలంటే ఇట్లా కుట్టినట్టు గానీ, ఇట్లా ఏమన్నా చూపియాలంటే మనకు ఫేస్ ముంగటికొస్తది. సో, అందరికీ వీడియో క్లారిటీ ఎక్కువ ఇవ్వరు. కొంతమందికి తక్కువ ఇస్తారు, కొంతమందికి ఎక్కువ ఇస్తారు. అంటే నాకు తక్కువ ఉంటది. క్లారిటీ అనేది తక్కువ ఉంటుంది, నాకు వీడియోస్ క్లారిటీ తక్కువ ఉంటుంది. కొంతమందికి వాళ్ళు వేసిన మనసులకు ఎక్కువ ఉంటుంది. అంటే నాది ఇది లొల్లి నడుస్తుంది కాబట్టి నాకు ఫస్ట్ నుంచి ఈ లొల్లి నడుస్తుంది కాబట్టి నాకు వేయరు వీడియో. వేరే మనుషులకు వీడియో వేస్తారు. ఈ భాగంలో స్టెప్పులు ఉంటాయి. అంటే ఒక భాగంలో ఇండియా, ఒక భాగంలో అరబీస్, అట్లా స్టెప్పులు ఉంటాయి. హాల్ కూడా ఉంటుంది పెద్దగా. మన ఒక స్టేడియం లెక్క ఉంటుంది. అన్నీ చేస్తారు. సో, మన వీపెన్ కలేమో స్కామ్ చేస్తారు. ఓకేనా? అయితే ఇప్పుడు చాలామందికి ఇట్లా చేసిర్రు. బ్లాక్మెయిల్ చేయడం కానీ, పైసలు తీయడం కానీ, ఇటు ఇండియా దిక్కు కానీ, అటు ఎక్కువ గల్ఫ్ కంట్రీలో ఒక్క హిందూ డెడ్ బాడీ వెనుక వీళ్ళకు 10 నుంచి 50 కోట్ల వరకు దొరుకుతుంది. అంటే ఒక కంపెనీ నుంచి తీయరు వీళ్ళు. దాదాపు మినిమం ఒక 20-30 ఒక్కొక్క కంట్రీలో 20-30 కంపెనీ నుంచి తీస్తారు అట్లా. అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు అక్కడి నుంచి ఇచ్చేటోళ్ళే వీళ్ళ కనెక్ట్లో ఉంటారు అన్నట్టు అరబ్ కంట్రీలో. అందుకోసం అరబ్ కంట్రీలో హిందూకు చాలా కొద్దిగా వీళ్ళు పెడతా ఉంటారు. ఎవరైతే లేరో, కొద్దిగా యాక్టివిటీ లేరో, కొద్దిగా స్టడీ కానీ, కొద్దిగా యాక్టివిటీ అరబీ కానీ అట్లాంటి మనిషికి చూసి వీళ్ళు చేస్తారు అన్నట్టు. సో, వీళ్ళ వెనక ఇంటికాడ ఎవరు ఎక్కువ యాక్టివేట్ ఉన్నారు. మళ్ళా ఇంటి దిక్కు కూడా కొంతమందిని కలుపుతారు. అట్లా కూడా ఉంది. సో, కలిపి ఇటు గల్ఫ్ కంట్రీలో అటు చేయడం, డ్యామేజ్ చేయడం కూడా జరుగుతుంది మనుషులకు. సో, నాకు ఆ విధంగానే నాకు వేసిర్రు కాబట్టి నేను చెప్తున్నా. అంటే నా వెనకాల దాదాపు వీళ్ళకు మస్కట్ నుండి, అంటే నా పాస్పోర్ట్ మీద ముద్ర ఏమో మస్కట్ది ఉండే అండ్ ఇక్కడ బహ్రెయిన్ది ఉండే. వీళ్ళు ఒక 4 కంట్రీలో తీసిర్రు అన్నట్టు. గల్ఫ్ కంట్రీలో 3-4 కంట్రీలో తీసిర్రు. అయితే వీళ్ళకు దాదాపు 5 కోట్లు దొరుకుతుంది. మళ్ళీ ఇటు ఇండియా నుంచి కూడా కమిషన్ మాట్లాడుతున్నారు. అంటే నా భూములు అమ్మిపియాలి, ఇక మొత్తం నన్ను మొత్తం చంపేస్తే, మానసికంగా చంపేస్తే నా భూములు అప్పించి ఇటు కమిషన్ తీసుకోవాలి, అటు పైసలు తీసుకోవాలి. 2-3 కంట్రీలు తీసిరు కావచ్చు. ఒక 4-5 కంట్రీల నుంచి తీసిరు కావచ్చు. అక్కడి నుంచి ఇక్కడ నుంచి 2 జాగాల నుంచి దొరుకుతుంది కాబట్టి వీళ్ళు నన్ను వేయడం జరిగింది. సో, నేను వీడియో పెట్టుకుంటూ వస్తున్నా చాలా రోజుల నుంచి. అందరూ చూసేటోళ్ళు చూస్తున్నారు. సో, చూడాలి, షేర్ చేయాలి. ఎందుకంటే ఈ సమాజంలో ఇదొక టెక్నాలజీ ఉంది. మన ఫోటో ద్వారా నడుస్తుంది అండ్ మన మనిషి ద్వారా మనిషి కూడా కనెక్ట్ చేసుకుంటూ పోతారు. సో, మన కళ్ళే సీసీ కెమెరా అన్నట్టు. వాళ్ళు చూసింది మన ఫేస్లో కలిపి వాళ్ళు చూసింది వాళ్ళు చూసుకుంటారు ముంగట. అట్లా మన కళ్ళు క్లారిటీ ఇస్తుంది. మన చెవులు మన ఫేస్ చూసుకుంటా వాళ్ళు మాట్లాడారు అనుకో, మన చెవులో మాటలు వస్తుంది. వాళ్ళ ఫేస్ చూసుకుంటా మనం కూడా మాట్లాడితే వాళ్ళకు కూడా పోతుంది. ఓకేనా? దీంట్లో కనెక్టివిటీ ఉంటే ఒక మనిషికి డ్యామేజ్ చేయాలనుకుంటే ఎట్లన్నా చేయొచ్చు. అట్లా ఉన్నది టెక్నాలజీ. ఎక్కువని సీక్రెట్లు తెలుసుకొని అట్లా కూడా బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. మన కోపం ఎక్కిస్తారు. మనకు సూసైడ్ చేసుకునేటట్టు కోపం కూడా ఎక్కిస్తారు. మళ్ళా మనకు ఇట్లా తాడు చూపిస్తారు. మనకు ఏదేదో ఇక లేనిపోని ఆలోచనలు తెచ్చి చేస్తారు. కొందరికి చెవుల మాటలు తెచ్చి బ్లాక్మెయిల్ చేసుకుంటా ఇట్లా కూడా వేధిస్తారు. కొంతమందికి ఏది పెట్టకుండా మీకు ఇటు ఇంటి నుంచి అటు మీకు ఆడిస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే, లొల్లి పుట్టిస్తూ ఉంటారు. ఇంటి దిక్కు ఇటు మీకు వాళ్ళకు లొల్లి పుట్టిస్తూ ఉంటారు. ఏదో
అడ్డదారి తొక్కిచ్చి కూడా అంటే వీళ్ళు గ్రూపులు కూడా నడిపిస్తారు. వాళ్ళ గ్రూప్‌లోకి వచ్చినప్పుడు ఇట్లా మంచిగా మాట్లాడి టిక్‌టాక్ గ్రూప్ గానీ, ఐఎంఓ, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, షేర్ చాట్ చాలా గ్రూపులు నడిపిస్తారు వీళ్ళు. ఇట్లా గ్రూపులల్లో కూడా వాళ్ళ ఒక ఫోటో తీసుకొని అట్లా కూడా బ్లాక్‌మెయిల్ చేస్తారు. అంటే వీళ్ళు ఉన్నటిది తెలంగాణనే. మెయిన్ టీమ్ ఏమో వే బహ్రెయిన్‌లో ఉంది. ఇంకో టీమ్ ఏమో ఇటు ఇండియా దిక్కు ఉన్నది. సో అక్కడ మేము పోలీసు వాళ్ళ ఇంట్లో ఉంటాం, వాళ్ళ ఇంట్లో ఉంటాం. సో వాళ్ళు ఉంటారు, ఏడైనా ఉంటారు. అది సహజమే కానీ కాకపోతే వీళ్ళు ఇట్లా చేస్తుర్రు. ఇంకా మన మీద పైసలు కూడా కట్ చేస్తారు కంపెనీలకెళ్ళి. నీకు ఒక 100 వస్తే వాళ్ళు 150 కట్ చేపిస్తారు. అట్లా అట్లా కట్ చేపిస్తారు. ఆ మీద పైసలు కట్ చేపించుకొని కానీ ఇట్లా మనిషికి అయితే చాలామందికి ఇట్లా చేస్తుర్రు. ఒకవేళ సో జాగ్రత్త. మన తెలుగోళ్ళు కూడా గల్ఫ్ కంట్రీలో ఉన్నారు చాలామంది, జాగ్రత్త. ఇంకోటి అన్న, ఈ టెక్నాలజీ నేను వీడియో అందరికీ షేర్ చేయరు. ఇదొకటి టెక్నాలజీ అని మీరు వీడియో షేర్ చేస్తే కనుక ఒక 50 లక్షలు డిమాండ్ చేయండి. మీకు కాల్ వస్తుంది, లేకపోతే మీ చెవిలో మాటలేసి ఈ వీడియో తీసేయమని బెదిరిస్తారు. అయితే మీరు ఒక 50 లక్షలు డిమాండ్ చేయండి. సో ఏమన్నా దీని గురించి ఏమైనా ఇంకా తెలుసుకోవాలనుకుంటే చెప్తా. నేను నా ప్రతి ఒక్క వీడియోలో నా ఫోన్ నెంబర్ కూడా పెడుతున్నా. ఇంకా వీడియో వెనక వీడియో షేర్ చేసుకుంటా పోతే వీళ్ళు ఎవరైనా ఒకళ్ళు కాల్ చేస్తారు. కాల్ కూడా రికార్డ్ చేసుకోండి, వాళ్ళ నంబర్ కూడా దగ్గర ఉంచుకోండి. ఏమైనా తెలుసుకోవాలనుకుంటే డైరెక్టు మా ఇంటి నెంబర్ కూడా ఇస్తా. సో ఫోన్ చేయొచ్చు. నా నంబర్కు ఫోన్ చేసి మా ఇంటి నెంబర్కు ఫోన్ చేస్తే అంటే మా ఫ్యామిలీకి ఇస్తలేరు. సో నా ఒక్కోనికే ఇట్లా వేధింపులు. అంటే నేను మానసికంగా చచ్చిపోతే వీళ్ళు తెలియకుండా ఉండిపోతామని వీళ్ళదొక ఇలా చాలామందికి ఇట్లా చూపించి ఇట్లా నన్ను చేయడం అన్నట్టు టార్చర్ పెట్టడం జరుగుతుంది చాలా రోజులు. ఒక 3-4 ఇప్పుడు దగ్గర 4 ఇయర్స్ వచ్చింది. అయితే ఇట్లా నడుస్తుంది. సో నా వెనకాల తీసేటోనికి తీసేంత పైసలు పంచుతుర్రు. ఇంకా మీరు కూడా వీడియో షేర్ చేసి తీయాలనుకుంటే ఇప్పుడు పెద్దోళ్ళకు పంచుతుర్రు. సో మనం సమాజంలో అందరికీ తెలవాలి అని చేస్తున్నాం. మనం కూడా తీసుకోవాలి అని అనుకుంటే సో మీరు కూడా తీసుకోవచ్చు. వీడియో షేర్ చేయరి, వాళ్ళు కాల్ చేస్తారు, లేకపోతే మీకు చెవుల మాటలేసి బెదిరిస్తే కనుక చెప్పుర్రి. భయపడక దీనిలో మీరు అనుకొని. సో ఇప్పుడు మీకు ఏమన్నా భయపెట్టిస్తారు అనుకో, చెవులో మాటలు పెట్టి నువ్వు అని వీడియో ఎందుకు షేర్ చేసినావు ఆయనకి ఇట్లా కొట్టినట్టు తిట్టినట్టు చూపిస్తారు. సో నేను ఇవాళ దీనికి బయట తీసుకురావాలంటే నేను కష్టపడాలి కాబట్టి నేను ఈ పని నాతోని అవుతుంది కాబట్టి నేను చేయగలుగుతున్నా. సో నాకు ఇది అది చూపిస్తారు. అదంతా మీకు అనవసరం. మీరు తీయాలనుకునేది మీరు ఖచ్చితంగా తీయాలి. సో వీడియో షేర్ చేయరి, తీయండి. ఇంకోటి ప్రతి ఒక్క ఊరికి ఒక 10 మంది, ఒక 5 మంది ఇట్లా చూసుకుంటూ ఉండమంటారు. కొంతమందికి స్కామ్ చేసి చూసుకుంటూ ఉండమంటారు. ఆ అన్నలు కూడా నెలకు ఒక 50,000 తీసుకోవాలి నెలకు. ఎందుకంటే వీళ్ళు బయట పడకుండా ఇలా మన దేశం మందినే చంపి బయట కంట్రీలా వాళ్ళు పైసల కోసం ఒక్కొక్క ఫ్యామిలీని డ్యామేజ్ చేయడం చేస్తుర్రు. అట్లా అందుకోసం మీరు కూడా నేను చూస్తా, కానీ నాకు నెలకు ఒక 50,000 పంపి అని మీరు ఒక కండిషన్ పెట్టుర్రు దీనిలో. ఓకేనా? వీడియో షేర్ చేస్తే కనుక ఒక 50 లక్షలు కండిషన్ పెట్టుర్రి చేరి. సో మీ ఫ్యామిలీలో కూడా చెప్పుకోర్రి, నేను ఇట్లా వీడియో షేర్ చేస్తున్నా, ఈ వీడియో ఇలా ఉంటుంది. సో మన కోపం ఎక్కిస్తారు, మనకు చెవులో మాటలు దించి కొద్దిగా మాటలు తిడుతూ ఉంటారు, మనకు బెదిరిస్తూ ఉంటారు. సో మనకు ఇంకా ఇట్లా నాకు కొట్టినట్టు చూపించి మీకు కూడా బెదిరిస్తారు.
అట్లా కూడా ఉంది. అంటే దీంట్లో కనెక్టివిటీ ఉంటే నేనేం క్రియేట్ చేసి చూపించినా మీకు కనిపిస్తుంది, మీరు ఏమైనా క్రియేట్ చేసి చూపించినా నాకు కనిపిస్తుంది. ఓకేనా? దీనిలో చాలామంది కనెక్ట్ ఉన్నారు, కానీ చాలామందికి మాటలు దించలే. వాళ్ళు వాళ్ళు మొత్తం సీక్రెట్ తెలుస్తూ ఉంటారు. అట్లా మన 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 బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటిది, మన ప్రాపర్టీ ఏంటిది, ఏ విధంగా అయితే ఇరికించాలి, ఏ విధంగా ఈయన దగ్గర స్కామ్ చేయాలి, అట్లా కూడా వీళ్ళు ప్లాన్ వేసి చేస్తారు అన్నట్టు. ఓకేనా?